వెల్కమ్ టు ఫోకస్. అసలే కరోనా, ఆపై పెరిగిపోతున్న నిత్యావసర సరుకుల ధరలు, అదనంగా వచ్చి చేరిన ఔషధ ఖర్చుల దరిమిల సగటు వేతన జీవుడి చేతిలో మిగులుతున్నది అరొకర జీతం మాత్రమే. వీరి పరిస్థితి ఇలా ఉంటే కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారి పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. ఇప్పుడు పులి మీద పుట్రలా పెట్రోలు, డీజిల్ ధరలు అదుపు లేకుండా పెరిగి నిత్య జీవితంలో వాడి ప్రతి వస్తువు ధర పెరిగిపోతుంది. గుండు సూది నుంచి విమానం వరకు అన్ని రకాల వస్తువుల ధరలకు రెక్కలు వస్తాయి. వ్యవసాయం మొదలు అన్ని రంగాలపై ఆ ప్రభావం కనిపిస్తుంది. అంతిమంగా ఇది ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నెలంతా కష్టపడి చివర్లో వచ్చే కొద్దిపాటి జీతంతోనే కాలం వెల్లదిస్తున్న చిరుద్యోగులు, సామాన్యులు ఎంతో మంది ఉన్నారు మన దేశంలో. వారందరికీ ప్రతి రూపాయి ఎంతో విలువైనదో. ఆస్తులు కూడబట్టేందుకు కాకపోయినా కనీస అవసరాలు తీర్చుకునేందుకు ఖచ్చితంగా పొదుపు చేసుకోవాల్సిందే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పరిమితులు లేకుండా పెరిగిపోతున్న ధరలతో అల్లాడిపోతున్నారు. కూరగాయలకు తోడు పెట్రోల్ ధరలు సైతం మంట పుట్టిస్తుండడంతో తీరని వేదనకు గురవుతున్నారు. దేశంలో అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్న ధరలు మధ్యతరగతి ప్రజల జేబుకు చిల్లు కొడుతున్నాయి. ముఖ్యంగా వంట నూనె, బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా ఆలు, ఉల్లి, పప్పుల ధరలు కొంత దిగి వచ్చినప్పటికీ అక్టోబర్, నవంబర్ మాసంలో అధికంగానే నమోదయ్యాయి. ఈ ఉత్పత్తుల ధరలు జులై నాటి కంటే ఎక్కువగా పలుకుతున్నాయని బిజినెస్ లైన్ ఓ కథనంలో పేర్కొంది. కాగా వచ్చే కొన్ని మాసాల్లోనూ దేశంలో ద్రవ్యోల్బణం 6% ఎగువనే చోటు చేసుకునుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. వినియోగదారుల వ్యవహారాల శాఖలోని ధరల నియంత్రణ డివిజన్ గణాంకాల ప్రకారం 2020 నవంబర్ 30 నాటికి ఆవ నూనె కిలో ధర ₹175 పలికింది. డిసెంబర్ ముగింపు నాటికి ఈ ధర ఏకంగా ₹208 ఎగిసింది. కాగా జులై, నవంబర్ మధ్య ఈ చెమురు కనీసం ధర ₹90 నుంచి ₹102 మధ్య నమోదైంది. ఈ నూనె తయారీకి ఉపయోగించే గింజల లభ్యత తగ్గడంతో డిమాండ్, సరఫరా మధ్య భారీ తేడా నెలకొందని నిపుణులు చెబుతున్నారు. జూలైలో 6 గరిష్ట ధర ₹50 ఉండగా డిసెంబర్లో ఇది 55కు చేరింది. ఇదే సమయంలో ఉల్లి ధర ₹40 నుంచి ₹70 ఎగిసింది. కందిపప్పు ₹110 ఉండగా ₹130కి చేరింది. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. టమాటా, బీరకాయలు, క్యారెట్ ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. చాలా రకాల కూరగాయలు రిటైల్ మార్కెట్లో ₹80 పైనే పలుకుతోంది. లాక్డౌన్ సమయంలోనూ కిలో ₹10 లోపే పలికిన టమాటా ప్రస్తుతం కిలో ₹50 నుంచి ₹60కు చేరింది. సైజు కూడా బాగా చిన్నవి. వాటిలోనే కొద్దిగా పెద్దవి వేరు చేసి మరింత ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. నాణ్యత పెద్దగా లేకున్నా మార్కెట్లో మాత్రం భగ్గుమంటోంది. టమాటోతో పాటు వంకాయ, బీరకాయ, చిక్కుడుకాయ ధరలు కూడా ₹50 పైనే అమ్ముతున్నారు. ఉల్లిపాయ ధరలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. అసలే కరోనా కష్టాలతో ముప్పు తిప్పలు పడుతున్న సామాన్యులకు వంటింటి కష్టాలు మరింత వణికిస్తున్నాయి. వర్షాకాలంలోనూ కూరగాయల ధరలు ఇంతలా పెరుగుతుండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. కూరగాయల ధరలు దిగిరావడంతో గత నవంబర్ మాసంలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.93% తగ్గిందని ఇంటర్నామిక్స్ కన్సల్టింగ్ సీఈఓ రితీష్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. సాధారణంగా అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికంలో కూరగాయల సరఫరా బాగుంటుంది కాబట్టి ద్రవ్యోల్బణం కొంత దిగివచ్చిందన్నారు. మరోవైపు నవంబర్ మాసంలో మాంసం, చేపలు, గుడ్లు, పప్పుల ద్రవ్యోల్బణం వరుసగా 16.7%, 20.3%, 17.9% చొప్పున పెరిగాయి.
గత ఏడాది మార్కెట్లో కొండెక్కిన ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. ఏడాది జనవరి నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం సూచి 4.06% తగ్గింది. కూరగాయల ధరలు మరింత తగ్గడం ఇందుకు దోహదపడింది. 2020 డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణ సూచి 4.59% నమోదైంది. గత నెలలో ఆహారోత్పత్తుల ధరలు పెరుగుదల వార్షిక ప్రాతిపదికన 1.89% పరిమితమైంది. డిసెంబర్లో నమోదైన 3.41% పెరుగుదలతో పోలిస్తే సగానికి తగ్గింది. జనవరిలో కూరగాయల రేట్లు వార్షిక ప్రాతిపదికన 15.84% తగ్గడం ఇందుకు దోహదపడింది. చక్కెర, దాని సంబంధిత ఉత్పత్తుల ధరలు సైతం స్వల్పంగా 0.26% తగ్గాయి. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 6%కి కట్టడి చేయాలని ఆర్బీఐకి కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. లాక్డౌన్ సడలింపుల తర్వాత దేశంలో ధరాఘాతం ఒక్కసారిగా పెరగడంతో ఆర్బీఐ వరుసగా 4 పరిమిత సమీక్షలో కీలక వడ్డీ రెపో రేట్లను యథాతథంగా కొనసాగించింది. ప్రస్తుతం దేశ ప్రజల కొనుగోలు సామర్థ్యం బాగా తగ్గిపోయింది. దాచుకున్న కొద్దిపాటి సొమ్ములు కోవిడ్ ఆంక్షల సమయంలో జీవనానికి, ఔషధాలకే పెద్ద మొత్తంలో ఖర్చయిపోయాయి. ఒకవైపు ఉపాధి లేక ఉద్యోగాలు కోల్పోయి నిత్యావసరాల ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్నారు. ఏ వస్తువైనా కొనుగోలు, తరలింపు, లాభం ఆధారంగా అంతిమ ధర నిర్ణయానికి వస్తుంది. కానీ అదేం విచిత్రమో ఈ లెక్కలకు సూత్రాలను అందని తీరుగా ఎడాపెడా పెరిగిపోతున్నాయి దేశంలోని చమురు ధరలు. రెండు 2015-16లో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల్లో పతనం నమోదైంది. అప్పుడు దేశీయ చమురు ధరల్లో తగ్గుదల ఉండాల్సింది పోయి పెరుగుదల నమోదైంది. 2020లో కరోనా సమయంలోనూ ఇలాంటి పరిస్థితి చవిచూశారు దేశ వినియోగదారులు. కానీ 2017లో ధరలు పెరిగినప్పుడు వాటికి అనుగుణంగా ధరలను అమాంతం పెంచేశాయి చమురు సంస్థలు. ఇలా ఢిల్లీలోని పెట్రోల్, డీజిల్ ధరలను ప్రామాణికంగా చూస్తే ఎటువంటి పన్నులు, వ్యాట్లు లేకుండా 2014 నాటికి పెట్రోల్ 47.12 రూపాయలకు లభించాలి. ఇదే లీటర్ పెట్రోలు 2020 నాటి ధరలను అనుసరించి 43% తగ్గుదల నమోదై 26.71 రూపాయలకు లభించాలి. కానీ వాస్తవంలో జరిగింది మాత్రం వేరు. బహిరంగ మార్కెట్లో అంటే ప్రభుత్వాల అన్ని రకాల పన్నులు ఈ కాలంలో 129% పెరిగాయి. దేశ పౌరులు సగటున వారి ఆదాయాల్లో 17%కి పైగా పెట్రోల్, డీజిల్ పైనే వెచ్చిస్తున్నారు. గత 6.5 కేంద్రం డీజిల్ మీద 820%, పెట్రోల్ మీద 258% ఎక్సైజ్ డ్యూటీ పెంచింది. ఎక్సైజ్ సుంకం ద్వారా ప్రభుత్వం ప్రజల నుంచి 21 లక్షల కోట్లు ఆర్జించింది. దేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతున్నాయి. ప్రజల ఆదాయం తగ్గిపోయింది. దేశంలోని మధ్యతరగతి ఇబ్బందులతో సతమతమవుతోంది. ద్రవ్యోల్బణం పెరిగింది. నిత్యావసరాల ధరలు కూడా పెరిగాయి. దీంతో ప్రజల ఇబ్బందులు మరింత పెరిగాయి. కానీ ఇలాంటి కష్ట సమయంలో ప్రజలను ఆదుకునేందుకు మాత్రం ప్రభుత్వం ఖర్చు పెట్టడం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరళతర ద్రవ్య పరపతి విధానం కొనసాగింపుకు తగిన ఆర్థిక గణాంకాలు వెలువడ్డాయి. 2020 డిసెంబర్లో పారిశ్రామిక ఉత్పత్తి తిరిగి పాజిటివ్లోకి మారింది. 1% పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి నమోదైంది. తయారీ రంగం కొంత మెరుగవడం దీనికి ప్రధాన కారణమని తాజా గణాంకాలు తెలిపాయి. ఆర్బీఐ తన పాలసీ విధానానికి ప్రాతిపదికన తీసుకునే వినియోగ ధరల సూచి ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 4.06% నమోదైంది. ఆర్బీఐకి కేంద్రమిస్తున్న నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 6% నుంచి 2% శ్రేణిలో ఉండాలి.
మొత్తం ఐఐపిలో దాదాపు 77.63% వాటా ఉన్న తయారీ రంగం 2020 డిసెంబర్లో 1.6% వృద్ధి రేటును నమోదు చేసుకుంది. విద్యుత్ రంగంలో ఉత్పత్తి 5.1% వృద్ధిని నమోదు చేసుకుంది. అయితే 2019 డిసెంబర్లో ఈ రంగం 0.1% క్షీణతలో ఉండడం గమనార్హం. పెట్టుబడులకు భారీ యంత్రాల ఉత్పత్తికి సూచికగా ఉంటే క్యాపిటల్ గూడ్స్ విభాగాల్లో వృద్ధి 0.6%గా వృద్ధి నమోదైంది. 2020 డిసెంబర్లో 18.3% క్షీణత నెలకొంది. దీర్ఘకాలం మన్నే రిఫ్రిజిరేటర్లో, వాషింగ్ మెషిన్లో, ఎయిర్ కండిషనర్లకు సంబంధించిన ఈ విభాగాల్లో వృద్ధి 4.9%గా నమోదైంది. 2019 డిసెంబర్లో 5.6% క్షీణత ఉంది. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ కు చెందిన ఈ విభాగాల్లో సైతం 2% వృద్ధి నమోదైంది. 2019 డిసెంబర్లో ఈ విభాగంలో క్షీణ రేటు 3.2%, మైనింగ్ రంగం 4.8% క్షీణతను నమోదు చేసుకుంది. 2019లో ఈ రంగం 5.7% వృద్ధిని నమోదు చేసుకుంది. కాగా పారిశ్రామిక ఉత్పత్తి గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్య 13.5% క్షీణించింది. 2019 ఇదే కాలంలో ఇది స్వల్పంగా 0.3% వృద్ధి రేటును నమోదు చేసుకుంది. 2019 డిసెంబర్లో ఐఐపి స్వల్పంగా 0.4% వృద్ధిని నమోదు చేసుకుంది. దీనికి అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం, దేశాల రక్షణాత్మక విధానాల వంటి అంశాలతో దేశంలో ఆర్థిక వ్యవస్థ మందగమన పరిస్థితికి కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా కోవిడ్-19 ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో గతేడాది మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 18.7% క్షీణతలోకి జారిపోయింది. 2020 ఆగస్టు వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. కరోనా భయాలతో 2020 మార్చి 25, మే 31వ తేదీ వరకు 4 దశల్లో కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ ఆంక్షలు తొలగిపోయి దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో సెప్టెంబర్లో పారిశ్రామిక ఉత్పత్తి తిరిగి వృద్ధిలోకి మారింది. భారత వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరానికి -10%గా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది గత 4 ఏళ్లలో వరుసగా 8, 7, 6, 4.1%గా ఉంది. కరోనా వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు మరీ దిగజారింది. ఈ పరిస్థితుల్లో నిలదొక్కుకోవడం ఎంతో కష్టం. ఆర్థిక వ్యవస్థ సత్వరం ఇంగ్లీష్లోని వి అక్షరం తరహాలో కోలుకుంటుందని కొందరి అంచనా. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు -10% అయితే వచ్చే ఏడాది 8.1% ఉంటుందంటున్నారు. లాక్డౌన్లో ప్రపంచవ్యాప్తంగా దిగువ మధ్యతరగతి ఆదాయాలు తగ్గడం వల్ల అసమానతలు పెరిగాయి. ఉద్యోగుల తొలగింపులు కొనసాగాయి. మొత్తం మీద చూస్తే భారీ పరిశ్రమలు లాభాలు పొందగా చిన్నవి చితికిపోయాయి. కొత్తేడాదిలో దేశంలో ప్రధాన సవాలు ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం. ఇప్పటికీ బ్యాంకులకు రాని బాకీలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ప్రైవేటు సంస్థలకు నిధుల లభ్యత కష్టమే. ప్రస్తుతం పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తల్లో ఎంత ధైర్యం ఉందనేది ప్రశ్న. ఇప్పటికీ ఉత్పత్తి సామర్థ్యం పూర్తి స్థాయిలోకి రావడం లేదు. డిమాండ్ పెరిగినా ఇదే పరిస్థితి. ఇది వృద్ధి రేటుపై ప్రభావం చూపుతుంది. అందువల్ల ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు అధికంగా నిధులు కేటాయించడంతో పాటు ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాలి. ఇలా చేస్తే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవ్వాలి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విస్తరించాలి. దీనికి అధికంగా నిధులివ్వాలి. వ్యవసాయం నుంచి బయటకు వచ్చే వారిలో ఎక్కువ మందికి తయారీ రంగం, సేవా రంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. దీనికి వీలు కల్పిస్తూ పెట్టుబడులను, పారిశ్రామిక కార్యకలాపాలను, మధ్య తరహా పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహించాలి.
వైద్య ఆరోగ్య సదుపాయాలు పెంపొందించడానికి బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించాలి. ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధికి అవకాశమున్న కొన్ని దేశాల్లో భారత్ ఒకటి. మన ప్రజల సగటు ఆదాయం తక్కువ. వీరి ఆదాయం పెరిగితే ఖర్చు చేస్తారు. దానికి అనుగుణంగా ఉత్పత్తి పెరగాలి. దేశంలో ఎక్కువగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలి. దీనికి వీలుగా సప్లై చైన్, భారీ తయారీ పరిశ్రమలు రావాలి. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా చైనాపై అపనమ్మకం పెరిగింది. విదేశీ కనుక విదేశీ సంస్థల దృష్టిలో పడే అవకాశం ఉంది. వచ్చే కొన్ని వారాలు లేదా నెలల్లో సరఫరా వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకుంటుంది. పంట ఉత్పత్తులు భారీగా మార్కెట్లోకి వచ్చి ధరలు తగ్గుతాయి. ద్రవ్యోల్బణము తగ్గుతుందనేది ఆర్బీఐ అంచనా. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో గ్రోత్ ఇన్ఫ్లేషన్ను ఎదుర్కోవడం ముఖ్యం. సరైన సమయంలో నగదు లభ్యతను తగ్గించడము సవాలే. ప్రతిరోజు 7 లక్షల కోట్లు ఆర్బీఐ ఖాతాకు వస్తున్నాయి. మిగులు నిధులను ఆర్థిక సంస్థలు, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడుతున్నాయి. కాబట్టి సరైన సమయం చూసి ఈ అదనపు నిధులను ఉపసంహరించుకోవడం కీలకం. ద్రవ్యలోటు జీడీపీలో 3.5% ఉంది. అధిక రెవెన్యూ లోటు వల్ల ఇది 2 కావచ్చు. ఈ సంవత్సరం వ్యయం తగ్గడమెలా అనే అంశంపై విస్తృత చర్చ జరగాలి. మెరుగైన విధానాలు అమల్లోకి తేవాలి. ఉదాహరణకు ఒక రైతు కాకుండా 10 మంది రైతులు కలిపి ఒక ట్రాక్టరు లేదా మరేదైనా వ్యవసాయ ఉపకరణాన్ని వాడుకునేలా చూడాలి. ఈ మేరకు ప్రభుత్వం సహకారం అందించాలి. ఎరువులకు ఇలాంటి పద్ధతులే రావాలి. ప్రస్తుతం మనకు కావాల్సింది వ్యవసాయ రంగంలో మౌలిక వసతులు ఎక్కువగా కల్పించడం, వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధీకరణ, శీతలీకరణ, నిల్వ కేంద్రాలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పడం. ఇలాంటివన్నీ వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులతోనే సాధ్యమని నిపుణులు అంటున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపరచాలని, అందువల్లే కరోనా వేళ ఆకలి చావుల్ని తగ్గించుకోగలమని తెలిపారు. తీవ్రమైన సంక్షోభంలో ప్రజల ప్రాథమిక అవసరాలను పీడీఎస్ వ్యవస్థ తీర్చగలిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ ఉంటే బైక్ వినియోగదారుడిపై సగటున 200, కారుపై 1800 వరకు భారం పడినట్టే. ఇక నెలకు 1000 రూపాయల కూరగాయలకు వెచ్చిస్తే ఈ ధరఘాతంతో కనీసం నెలకు మరో 200 వరకు భారం తప్పదు. నిత్యావసరాల ధరలకు కనీసం 8 నుంచి 10% పెరుగుతాయి. నలుగురు ఉన్న ఇంటికి సగటున నెలకు 3000 నుంచి 5000 వరకు ఖర్చవుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే సామాన్యుడి బతుకు బండి అధోగతి పాలవుతుంది. ఇప్పటికైనా పాలకులు ఈ ధరల పెరుగుదలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఇవాల్టి ఫోకస్. రేపటి ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.